జర్నల్ వచ్చర్, ఇది వచ్చేసి F7. ఇప్పుడు జర్నల్ వచ్చర్లో ఏ టైప్ ఆఫ్ ఓచర్స్ని రికార్డ్ చేయాలి అంటే ఇక్కడ మనకి మంత్లీ అడ్జస్ట్మెంట్ చేస్తుంటాం, ఇప్పుడు మనకి ఇయర్లీ అడ్జస్ట్మెంట్ చేస్తుంటాం, కొన్ని ప్రోడక్ట్స్ కావచ్చు, కొన్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంటాం. అంటే క్యాష్ రిలేటెడ్ కాకుండా మనం ఒక ప్రోడక్ట్కి లేదా ఒక లెడ్జర్కి ఏవైతే అడ్జస్ట్మెంట్ చేస్తామో అలాంటి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ కూడా మీరు జర్నల్ వచ్చర్లో రికార్డ్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. మీకు క్యాష్ ఉంటేనే రిసిప్ట్లో కానీ, పేమెంట్లో కానీ, లేదా కౌంటర్లో కానీ చేస్తాం. క్యాష్ కానీ ఏదైనా మోడ్ ఆఫ్ ద పేమెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాష్ లేదు, మనం ఒక లెడ్జర్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే వీ షుడ్ బి రికార్డెడ్ ఇన్ జర్నల్ వచ్చర్. ఓకే, ఆల్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ షుడ్ రికార్డ్ ఇన్ జర్నల్ వచ్చర్. ఓకే, బ్రాకెట్లో కావాలంటే పెట్టుకోండి మీరు. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అడ్జస్టింగ్ విత్ ద అనదర్ లెడ్జర్ అనేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ రూపీస్ ఇంకా 30,000 అనుకో. ఏం చేస్తున్నాం ఇక్కడ, ఫర్నిచర్ పైన డిప్రిషియేషన్ అనేది కట్టాలి. డిప్రిషియేషన్ అనేది తగ్గించడం అంటే 30,000 రూపీస్ ఫర్నిచర్ ఎంత ఉంటుంది. ఇక్కడ అమౌంట్ కానీ ఇస్తున్నామా లేదా మనం ఏమైనా తీసుకుంటున్నామా? లేదు. మనం ఏం చేస్తున్నాము, ఉన్నటువంటి ఫర్నిచర్ యొక్క వాల్యూని రెడ్యూస్ చేస్తున్నాం. అంటే వీఆర్ అడ్జస్టింగ్ దట్ వన్. ఓకేనా, కాబట్టి మనం దీన్ని ఎక్కడ రికార్డ్ చేయాలి, జర్నల్ వచ్చర్లో రికార్డ్. ఇక్కడ జర్నల్ ఎంట్రీలో ఏమొస్తుంది, డిప్రిషియేషన్ అనేది కంపెనీకి ఏమవుతుందంటే ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇప్పుడు దేనిని మనం రెడ్యూస్ చేస్తున్నాము, ఫర్నిచర్ని రెడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు నామినల్ అకౌంట్ ప్రకారం డిప్రిషియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం ఏం చేస్తాము, డెబిట్ చేయాలి. ఓకేనా, డిప్రిషియేషన్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి అంటే డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ 30,000 టు దేనిపైన మనం తగ్గిస్తున్నది, ఫర్నిచర్ అకౌంట్. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా క్యాష్ ఉందా, లేదు. కాబట్టి ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారని వేయలేదు, డిపాజిట్ చేశారని వేయలేదు, అమౌంట్ పే చేశారని చేయలేదు. కాబట్టి మనం ఎక్కడ చేయాలి, జర్నల్ వచ్చర్లో రికార్డ్ చేయాలి. క్లియర్? ఇది ఇక్కడికి వచ్చే కొందుకి మీకు డబుల్ ఎంట్రీ మోడే ఉంటుంది, సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది. కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్, డబుల్ ఎంట్రీ మోడ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దామా. డెబిట్ ఏముంది, డిప్రిషియేషన్, క్రెడిట్ ఫర్నిచర్. ఇప్పుడు మనకి ఇక్కడ డిప్రిషియేషన్ లెడ్జర్ ఉందా, ఏం చేయాలి చెప్పండి మీరే. ఆల్ట్ సి డిప్రిషియేషన్, ఏ గ్రూప్లోకి అన్నాను, ఎక్స్పెన్సెస్ అన్నాను, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే కదా, ఏంటి అమౌంట్ ఎంత, 30,000. సో క్రెడిట్ వచ్చేసి దేనిపైన చేస్తున్నాము, ఫర్నిచర్. ఇప్పుడు ఫర్నిచర్ ఉందా, లేదు. ఫర్నిచర్ వచ్చేసి కంపెనీకి ఏమవుతుంది, ఫిక్స్డ్ అసెట్. ఓకేనా, ఫిక్స్డ్ అసెట్. ఇక్కడ రాసుకోండి, బీయింగ్ ద డిప్రిషియేషన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఫర్నిచర్.